అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి కాస్త నిరాకరించవచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తుల మంచి వృద్ధి కోసం వెదురు బుట్టలు అవసరమైన వారికి ఆహారాన్ని, తీపి పదార్థాలను, అర్థాలను అందించండి. ఈ రోజు మీ యొక్క మంచి లక్షణాలు ఇంట్లోని పెద్దవారు చర్చిస్తారు. శనిదేవుని ప్రభావంతో మీరు ఏ పని చేసినా దాంట్లో నిజాయితీగా ఉంటారు. ఈ రోజు ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఏ విషయంలోనూ ఈ రోజు కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి. జీవనోపాధి రంగంలో కొందరు కొత్త వ్యక్తులతో పరిచయాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన రోజుగా ఉంటుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతోటి కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. వృత్తి జీవితంలో అంచనాలకు మంచి రాబడి అనేది ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. విద్యార్థులు విదేశీ విద్యా అవకాశాల యత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబ సభ్యులు మీతో విభేదిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు నెలకొని యత్నాలు సాగిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి అవకాశాలతో కిరిబికిరవుతారు. ఏ పార్ట్ టైం చేయాలని అనుకుంటున్నారో దాని గురించి చక్కగా ప్లాన్ చేసుకోవాలి. అవసరమైనటువంటి పనిపై దృష్టి పెట్టడానికి ఒక మంచి రోజుది. పాత ఆలోచనల ప్రభావం ద్వారా సానుకూలతను అర్థం చేసుకోవడానికి ఇది మంచి సమయం. తండ్రి మద్దతు అయితే అందుతుంది. సంబంధాన్ని మంచిగా కొనసాగించండి. భూమి మరియు ఆస్తికి సంబంధించి పనిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భాగస్వామితో సంభాషణ ప్రస్తుతానికి పరిమిత పరిమాణంలో ఉంటుంది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లక్కీ సంఖ్య 60, లక్కీ కలర్ తెలుపు. పరిహారంలో విష్ణు సహస్రనామ పారాయణము చేయడం, మహావిష్ణుని పూజించడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతే అంత శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.